Good evening all. Welcome to my YouTube channel Maths by Venki. ప్రీవియస్ వీడియోలో 7th క్లాస్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో. ఇప్పుడు ఎక్సర్సైజ్ 10.1 సమ్స్ అనేది చూద్దాం. Get the algebraic expressions in the following cases using variables, consonants and arithmetic operations. ఓకేనా? Getting algebraic expressions in following cases using variables, consonants and arithmetic operations. మనకి ఈ సమ్స్ రావాలంటే ఒక 7th క్లాస్ కానీ ఏదైనా సమ్స్ కనుక అటెంప్ట్ చేయాలన్నా, ఒకవేళ గవర్నమెంట్ సంబంధించి డిఎస్సి కానీ టెట్ కానీ సమ్స్ అటెంప్ట్ చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్ చదవడం రావాలమ్మా. మెయిన్ క్వశ్చన్ చదవడం కనుక వచ్చిందనుకోండి ఈజీగా ఆన్సర్ చేయగలం. 50% మనకు ఆన్సర్ వస్తున్నట్టే. వీడు ఏమంటున్నాడు, గెట్ ద ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. Get the algebraic expressions in the following cases using variables, consonants and arithmetic operations యూజ్ చేసి మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ని తయారు చేయమంటున్నాడు. ఓకే, సొల్యూషన్. ఈ 8 క్వశ్చన్స్కి సొల్యూషన్స్ అక్కడ రాసేస్తా. వేరియబుల్స్ అంటే చెప్పాం కదా, మనకి ఆల్ఫాబెట్స్ A to Z వరకు దేన్నైనా మనం వేరియబుల్ కింద వాడుకోవచ్చు. కాన్సనెంట్స్ అంటే నథింగ్ బట్ నెంబర్స్. ఓకేనా? అండ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే మనకు ఉన్నాయి 4 ఆపరేషన్స్, ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్. ఓకేనా? ప్లస్ మైనస్ ఇంటూ అండ్ డివిజన్. ఫస్ట్ సమ్ చూద్దాం. సబ్ట్రాక్షన్ ఆఫ్ జెడ్ ఫ్రమ్ వై. సబ్ట్రాక్షన్ ఆఫ్ జెడ్ని సబ్ట్రాక్ట్ చేయాలంట. దేని నుంచి? ఫ్రమ్ వై. ఎస్, అంతే. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. దేన్ని సబ్ట్రాక్ట్ చేయాలి? జెడ్ని సబ్ట్రాక్ట్ చేయాలి. దేని నుంచి? వై నుంచి. అంటే వై మైనస్ జెడ్. వైని సబ్ట్రాక్ట్ చేసాను చూడండి, వై మైనస్ జెడ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ వి రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. వన్ ఆఫ్ అంటే సగం, 1/2 అని. ఆఫ్ ద సమ్ ఆఫ్ నెంబర్స్ ఎక్స్ అండ్ వై. అంటే సమ్ ఆఫ్ నెంబర్స్, సమ్ అంటే ఇక్కడ ఎడిషన్, ప్లస్ అని. సమ్ ఆఫ్ ద నెంబర్స్, ఈ రెండింటిని ఎడిషన్ చేసి ఆఫ్ చేయమంటున్నాడు. అంటే సమ్ ఆఫ్ నెంబర్స్ ఎక్స్ ప్లస్ వై సమ్ చేశాను, ఆఫ్, 1 ఆఫ్. ఓకేనా? 1 ఆఫ్ అంటే అర్థం ఏంటమ్మా? 1/2 అని. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ద నెంబర్ జెడ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ అంటే తన అంతటా తానే. అంటే జెడ్ అనే నెంబర్ని జెడ్తోనే మల్టిప్లై చేయాలి. థర్డ్ క్వశ్చన్. జెడ్ ఇంటూ జెడ్ చేస్తే ఏమొస్తుంది మనకి? జెడ్ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. 1/4 ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ పి అండ్ క్యూ. ఇందాక సమ్ అడిగాడు, ఇప్పుడు ప్రొడక్ట్ అంటున్నాడు. ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ ఏంటవా? నెంబర్స్ పి అండ్ క్యూ. ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ 1/4 ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్. ఫస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ రాద్దాం. ప్రొడక్ట్ అంటే ఏంటి? ఇంటూ ఏ కదా, పి ఇంటూ క్యూ బై 1/4 అంటే డివిజన్లో 4 రాసుకోవడమే. దట్ ఈజ్ ఈక్వల్ టు PQ బై 4. లేదా 1/4 సపరేట్గా రాసి పి ఇంటూ క్యూ అని రాయొచ్చు, నో ప్రాబ్లం. ఫిఫ్త్ క్వశ్చన్. నంబర్స్ ఎక్స్ అండ్ వై బోత్ స్క్వేర్డ్ అండ్ యాడెడ్. ఎక్సో వైని రెండింటిని స్క్వేర్ చేయాలంట అండ్ యాడ్ చేయాలంట. ఓకే, చేద్దాం. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ రెండు నెంబర్ని స్క్వేర్లు చేస్తున్నాయి, ఎడిషన్ చేయాలి కాబట్టి మధ్యలో ఎడిషన్ సింబల్ వేస్తే సరిపోయాయి. క్లియర్. సిక్స్త్. నెంబర్ 5 యాడెడ్ టు 5 అనే నెంబర్ని యాడ్ చేయాలంటే దేనికి? టు 3 times ద ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ m అండ్ n. ఓకేనా? 3 times అంటే 3 ఇంటూ అని, mnకి 3 times mnకి ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ mn. ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ అంటే m ఇంటూ n. ఇదిగోండి m ఇంటూ n. దీనికి 3 times ఉన్నదానికి 5 అనేది యాడ్ చేయాలి. చూడండి, నెంబర్ 5 యాడెడ్ టు 3 times ద ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ m అండ్ n. m అండ్ nకి 3 times
3 టైమ్స్ అంటే ఇంటూ అని 3 ఇంటూ mn ప్లస్ 5 ప్రోడక్ట్ అంటే mnని మల్టిప్లై చేయాలి mnని మల్టిప్లై చేసి 3 టైమ్స్ అంటే దానికి 3 టైమ్స్ mnకి. నెక్స్ట్ 7th క్వశ్చన్ ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ y and z సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 10 చూడండి ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ y and z ఈ రెండు మల్టిప్లై చేసి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 10 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. దేని నుంచి అంట 10 నుంచి. ఆ నెంబరు దేని నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 10 అంటే 10 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ అంటే yz y ఇంటూ z కదా ఓకేనా. దేన్ని సబ్ట్రాక్ట్ చేయాలి ఈ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి y ఇంటూ జెడ్ని సబ్ట్రాక్ట్ చేయాలి ఫ్రమ్ దేని నుంచి 10 నుంచి. ఇదిగోండి 10 నుంచి నేను ఆ నెంబర్స్ సబ్ట్రాక్ట్ చేశాను. నెక్స్ట్ 8th క్వశ్చన్ సమ్ ఆఫ్ ద నెంబర్స్ a and b సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ దేర్ ప్రోడక్ట్. వావ్ క్వశ్చన్ సమ్ ఆఫ్ ద నెంబర్స్ a and b సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ దేని నుంచి సబ్ట్రాక్ట్ అవ్వాలంటే దేర్ ప్రోడక్ట్. ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఏబీలు అనే నెంబర్స్ వాటి ప్రోడక్ట్ నుంచి సమ్ చేసిన దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలంట. ప్రోడక్ట్ అంటే ఏంటి ఆ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ a ఇంటూ బిఏ కదా. ఎస్ a ఇంటూ బి ప్రోడక్ట్ మైనస్ సబ్ట్రాక్ట్ చేయాలంట. ఏం సబ్ట్రాక్ట్ చేయాలి సమ్ ఆఫ్ నెంబర్స్ అంటే ఆ రెండు నెంబర్స్ సమ్ము a ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ అంటే ఏబి మైనస్ a ప్లస్ బి. ఇంతే. క్లియర్ కదమ్మా. ఇలాగే అడుగుతాడు మా ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్స్ ఏదైనా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా. క్లియర్. నో డౌట్. నెక్స్ట్ విల్ డిస్కస్ నెక్స్ట్ సమ్.